2-in-1 బులెటిన్ లో హెడ్లైన్స్. సోమేష్ ఆస్తులు పంచితే ప్రతి పేదకు ₹1,00,00,000 ఇవ్వచ్చు అన్న కాసాని. సీఎం కేసీఆర్ పై మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి. యూపీలో బీజేపీని తరిమి కొడతామన్న మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రవీణ్ కుమార్. బట్టిపై ప్రేమ, కాంగ్రెస్ పై ద్వేషం, ఇవే పార్టీ కేసీఆర్ సార్. సమ్మక్క సారలమ్మకు ఓడిపిఎం సమర్పించిన కాటం సాయిలు. బీఆర్ఎస్ బహిరంగ సభతో ఖమ్మం గులాబీమయం. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన తుమ్మల. కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలన్న ఎర్రబెల్లి దయాకర్. తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని జై స్వరాజ్ పార్టీ సిబిఐకి ఫిర్యాదు చేశారు. సోమేష్ పై సిబిఐకి ఫిర్యాదు చేసిన జై స్వరాజ్ పార్టీ సోమేష్ ఆస్తులు పంచితే ప్రతి పేదకు ₹1,00,00,000 ఇవ్వచ్చు అని కాసాని అన్నారు. తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని జై స్వరాజ్ పార్టీ సిబిఐకి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లోని కోటిలో ఉన్న సిబిఐ కార్యాలయంలో జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు, బహుజన నాయకులు శ్రీరామ్ శ్రీనివాస్ గౌడ్, టీఆర్పీ అధ్యక్షులు నక్కా యాదీశ్వర్ తదితరులు అధికారులను కలిసి సిఎస్ అక్రమాలను వివరించారు. జై స్వరాజ్ ఈరోజు జై స్వరాజ్ పార్టీ మిత్రులు అదేవిధంగా తెలంగాణ రిపబ్లికన్ పార్టీతో కలిసి సిబిఐ డైరెక్టర్కి తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పై కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఈ రాష్ట్రానికి సిఎస్గా ఉన్నప్పుడు కేటాయించిన ప్రాజెక్టులు కానీ అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అనేక వందల ఎకరాల ప్రైవేట్ భూదండాల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన చిన్న బిస్కెట్లే ₹8 కోట్ల పైగా ఉన్నాయి. అంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆయన అవినీతిని కనుక వెలికి తీసి ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ₹1,00,00,000 లెక్క పైసలు పంచవచ్చు. పేదరిక లేని సమాజాన్ని తెలంగాణను నిర్మించవచ్చు. అందుకనే జై స్వరాజ్ పార్టీ సోమేష్ కుమార్ అక్రమ ఆస్తులపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కేసు ఫైల్ చేశాము. ఇది కేసు సోమేష్ కుమార్ ఆస్తుల్ని తీసుకునే వరకు జై స్వరాజ్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం. జై స్వరాజ్. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ నేతల సమక్షంలో ప్రధాని మోడీపై చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ నేతల సమక్షంలో ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సీఎం హోదాలో ఉండి కేసీఆర్ దేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని రాజకీయంగా విమర్శించండి, కానీ దేశాన్ని ఎందుకు కించపరుస్తారని ప్రశ్నించారు. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కేంద్రం ఇచ్చే నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని వివరించారు. కుటుంబ సభ్యుల కోసమే కేసీఆర్ అంతరాత్మ పనిచేస్తుందని, ఆయన తనయుడు కేటీఆర్ను సీఎం చేయాలని ఆయన అంతరాత్మ తప్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. మీర్పేట్ హెచ్పీ కాలనీలో వీరభద్రారావు నాయకత్వంలో ఎన్టీఆర్ 27వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీ ఫేస్ నెంబర్ 1 చౌరస్తాలో హెచ్పీ కాలనీ టీడీపీ అధ్యక్షులు ఎం ప్రసాద్, కార్యదర్శి జె యాదగిరి, డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు వీరభద్రారావు నాయకత్వంలో ఎన్టీఆర్ 27వ వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్, టీడీపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ టీజీకే మూర్తి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా టీడీపీ పార్టీని స్థాపించి ప్రజల ఆదరాభిమానాలు పొందే విధంగా పలు సంక్షేమ పథకాలను రూపొందించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు నందమూరి తారక రామారావు అని ఆయన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, హెచ్పీ కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, జి శ్రీనివాస్ రెడ్డి, కాకతీయ యువత నాయకులు సాంబశివరావు, అమర్ కుమార్, రాజేష్, టీడీపీ పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షులు నాగార్జున,
టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వసీపట్కల్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కారణం ఇక్కడ ఉన్న ప్రజానికానికి అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నది వీధుల్లో తాకడ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు భరించలేక తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. స్థాపించడమే కాదు, ఆ తెలుగుదేశం పార్టీని కూడా ఈ తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిబొడ్డున పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన పిలుపుని 9 నెలలు సుడిగాలి పర్యటన చేసి పార్టీని అధికారంలోకి తెచ్చి కాంగ్రెస్ పార్టీని కూకటి వెళ్తోని పెకిలించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. అధికారంలోకి రావడమే కాదు, ఆ రోజు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చిండో ₹2 కిలో బియ్యం కానివ్వండి, అదేవిధంగా సంపూర్ణ మద్య నిషేధమే కానివ్వండి, సగం ధరకే చీరలు దోతులే కానివ్వండి, పేదవారికి పక్కా గృహాలు నిర్మించిన ఘనత ఎన్టీ రామారావు గారి అనే సందర్భం తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి కార్యక్రమము ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మాండలిక వ్యవస్థ తెచ్చి పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. దాని తదుపరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఈ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధి బాటలు నడిపించి ఈరోజు సంపద సృష్టించిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తా ఉన్నా. ఆ సంపద సృష్టించిన సంపదనంతా కూడా ఈరోజు కేసీఆర్ గారు ఏ విధంగా పంచి పెడతా ఉండో పట్టాలు పంచినట్టు పంచి అక్కడ బీహార్లో కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, హర్యానా, పంజాబ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మరలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే వరకు కూడా ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని మీ అందరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. తెలంగాణలో బీజేపీని తరిమి కొట్టండి, యూపీ నుండి కూడా ఆ పార్టీని తరిమి కొడతామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. తెలంగాణలో బీజేపీని తరిమి కొట్టండి, యూపీ నుండి కూడా ఆ పార్టీని వెలగొడతామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం నుంచి దేశానికి మంచి సందేశం ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా భారత రాష్ట్ర సమితి అవతరించిన అనంతరం తొలిసారిగా జరుగుతున్న బహిరంగ సభలో ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవత్ సింగ్ మాన్, పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై ప్రశంసలు కురిపిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గద్దె దిగడం ఖాయమని అన్నారు. కేంద్రం 2 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. G20 అధ్యక్ష వహించడం భారత్కు మంచి అవకాశమని, దీన్ని కూడా ఎన్నికలకు వాడుకుంటున్నారని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఇక ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభపై అఖిలేష్ ప్రశంసలు కురిపించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్కు అఖిలేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద సభ ఎప్పుడు చూడలేదని చెప్పారు. ఇక్కడి కలెక్టర్లు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉందని, కేసీఆర్ అద్భుతంగా ఆలయ నిర్మాణం చేపట్టారని అఖిలేష్ యాదవ్ కొనియాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొండంత పనిచేసి గోరంత చెప్పుకుంటారని, అదే కొందరు గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నారని కేంద్రంపై అఖిలేష్ యాదవ్ పరోక్ష విమర్శలు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇంకా 400 రోజులు మిగిలి ఉన్నాయని, బీజేపీని గద్దె దింపేందుకు కలిసి పనిచేస్తామని అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీలోనూ బీజేపీని గద్దె దించుతానన్నారు. ప్రధాని అయ్యే వక్తులు యూపీ తప్పకుండా వస్తారన్నారు. ప్రధాని కావడం కోసమే గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చారని విమర్శించారు. బీజేపీ కేవలం భ్రమలు కల్పిస్తుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఎర్ర జెండా నాయకుల ఉపన్యాసం విన్నాం. ఎర్ర టోపీ పెట్టుకునేటువంటి పార్టీ భారతదేశంలోనే చాలా పెద్ద రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా పనిచేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు, మన తెలంగాణకు అత్యంత ఆప్త మిత్రులు, ఆత్మీయ మిత్రులు, గౌరవనీయులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. हमारे साथ मंच पर आपके सबसे प्रिय नेता और यहाँ के मुख्यमंत्री आदरणीय के चंद्रशेखर राव जी, मंच पर उपस्थित दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी, पंजाब के मुख्यमंत्री श्री भगवत मान जी, सीपीआई के जनरल सेक्रेटरी आदरणीय डी राजा जी, और मंच पर
उपस्थित सभी बीआरएस पार्टी के सभी वरिष्ठ नेता, यहां पर इस सभा में उपस्थित बीआरएस पार्टी के संगठन के सभी पदाधिकारी, मिनिस्टर्स, सांसद, विधायक, सभी नेता और बड़ी संख्या में, जहां तक मैं देख सकता हूं मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, सर दिखाई दे रहे हैं। मैं अगर बाईं तरफ देखता हूं, मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, सर दिख रहे हैं। दाईं तरफ देखता हूं तो सर दिखाई दे रहे हैं। और मैं जब सामने देखता हूं, जहां तक देख सकता हूं वहां तक मुझे लोग दिखाई दे रहे हैं। मैं इस ऐतिहासिक धरती पर, खम्मम की ऐतिहासिक धरती पर, मैं आदरणीय केसीआर साहब का बहुत बहुत धन्यवाद और आभार प्रकट करता हूं कि यहां पर इतनी बड़ी संख्या में आपने बुला करके पूरे देश को एक संदेश देने का काम किया है। आज सुबह से लगातार हम लोग काम देख रहे हैं। मैं सामने जहां पर बिल्डिंग में हम लोग बैठे थे, ये इंटीग्रेटेड जो ऑफिस बनी है, कॉम्प्लेक्स बना है, एक ये उदाहरण है सरकारों के लिए कि एक जगह कैसे अधिकारी बैठ सकते हैं और जनता को तकलीफ और परेशानी नहीं होगी, एक ही जगह पर समस्या का समाधान हो जाएगा। ये खम्मम वो धरती है जिसने हमेशा इतिहास बनाने का काम किया है। यहां के लोगों ने बड़ी से बड़ी हुकूमत रही होंगी, ताकतें रही होंगी, उनके खिलाफ अपनी आवाज उठाने का काम किया है। यहां के किसान, यहां के नौजवान, अगर किसान कभी इकट्ठे हुए हैं और अपनी आवाज को बुलंद करना पड़ा होगा, तो यहां के किसान इकट्ठे होकर के अपनी आवाज बुलंद कर करके उस समय की हुकूमत को हिला के रख दिया। मुझे उम्मीद है कि आने वाले समय में जो हालात हैं देश के, जिन परिस्थितियों से हम लोग गुजर रहे हैं, जहां भारत सरकार और खासकर भारतीय जनता पार्टी, जिसकी सरकार दिल्ली में है, एक एक सरकारें जो चुनी हुई उनको परेशान कर रही है। चाहे वो आपकी सरकार हो और चाहे आपके बीआरएस की पार्टी की सरकार हो, जो सहयोग और जो मदद और जो लोकतंत्र में सम्मान मिलना चाहिए वो सरकार सम्मान नहीं दे पा रही है। समय समय पर रुकावट कैसे पैदा हो, नेताओं को कैसे परेशान किया जाए, उनके खिलाफ क्या साजिश की जाए, उनके विपक्ष के लोग जो उनके सामने खड़े होकर के सवाल पूछते हैं, उनको किस षड्यंत्र से उनको दबाया जाए, उनकी छवि कैसे खराब की जाए, ये भारतीय जनता पार्टी की सोची समझी थी रणनीति के तहत काम कर रहे हैं। जो संस्थाएं हमें न्याय देना चाहती हैं, जहां से हम न्याय के लिए पुकार सकते हैं, उन संस्थाओं को भी दबाव बनाने का काम अगर कोई कर रहा है तो भारतीय जनता पार्टी कर रही है। अभी कल ही भारतीय जनता पार्टी की मीटिंग खत्म हुई है और उन्होंने कहा कि 400 दिन बाकी हैं। हमें तो लगता था कि ये सरकार तो वो है जो दावा करती थी कि हटेगी नहीं, अब तो वो स्वयं स्वीकार कर रही है कि अब 400 दिन हैं। जो सरकार अपने दिन गिनने लगे, जो सरकार अपने दिन बताने लगे, समझ लो ये 400 दिन बाद सरकार रुकने वाली नहीं है। अब तो 399 दिन बचे हैं। और जैसा कि भारतीय जनता पार्टी का समय समय पर जो बुनियादी मुद्दे हैं कि महंगाई कैसे कम हो, बेरोजगारी कैसे कम हो, हमारे लोग जो भारत छोड़ करके चले जा रहे हैं,
कुछ लोग तो अपनी खुशहाली के लिए जा रहे हैं, लेकिन बड़ी संख्या में लाखों लोग ऐसे हैं जो धन दौलत उनके पास है, वो इस देश में रहना नहीं चाहते, क्योंकि ये सरकार उनको रहना नहीं देना चाहती। इनके पास बुनियादी ठोस मुद्दे जो किसान की जरूरत के वो नहीं पूरे कर रहे हैं। आपको सबको याद होगा, यही बीजेपी के लोगों ने कहा कि हम किसानों की आय 2022 तक दोगुनी कर देंगे, किसान की आमदनी दुगनी हो जाएगी। हालांकि 2023 शुरू हो गया है, लेकिन मुझे तो ये लगता है किसान की तकलीफ और परेशानी को देख करके इन भारतीय जनता पार्टी के लोगों का 2022 अभी खत्म नहीं होगा, इनका 22 खत्म नहीं होगा, 23 आ गया, 24 आ जाएगा। लेकिन भारतीय जनता पार्टी ने जो वादा किया था कि 22 तक हम किसानों की आय दोगुनी कर देंगे, वो अभी दोगुनी नहीं हुई है। हमारा किसान तकलीफ और परेशानी में है, उसको वादा तो कर रहे हैं, लेकिन जो बुनियादी उसे मदद मिलनी चाहिए वो मदद नहीं मिल पा रही है। ये हमारा जो नौजवान दिखाई दे रहा है, ये नौकरी और रोजगार की तलाश में अपना भविष्य चौपट कर रहा है। ये सरकार कोई ठोस कदम नहीं उठा पा रही। आपका प्रदेश में तो सरकार है जहां मुख्यमंत्री काम कर रहे हैं, लेकिन हम तो अपने प्रदेश में देखते हैं जहां पर बड़े पैमाने पर बेरोजगारी है। जैसे ही चुनाव आ गया है, इन्होंने तय कर लिया है कि जगह जगह इन्वेस्टमेंट मीट करेंगे और इन्वेस्टमेंट मीट के बहाने लोगों को धोखा देंगे। ये प्रचार के माध्यम से धोखा देना चाहते हैं। वैसे तो समय समय पर देश के लोग और देश के जो नेता होते हैं वो G20 की अध्यक्षता कर रहे हैं, लेकिन इस बार इन्हें मौका मिला है अध्यक्षता करने का। मुझे लगता है कि केवल चुनाव के लिए ही प्रचार करेंगे, उसमें कोई ठोस कदम नहीं उठाएंगे। इसलिए आज जब हम इतनी बड़ी संख्या में लोगों के सामने इकट्ठे हुए हैं, जहां मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, उनके सामने मैं कह सकता हूं कि अगर तेलंगाना में सफाया हो रहा है बीजेपी का, तो उत्तर प्रदेश भी पीछे नहीं रहेगा। आप अपने प्रदेश से हटाइए, यूपी से हम लोग मिलकर के उनको हटाने का काम करेंगे। हम यूपी वाले यही जानते हैं कि जिन्हें प्रधानमंत्री बनना है वो उत्तर प्रदेश जरूर आते हैं। इसीलिए आपने देखा होगा गुजरात से उत्तर प्रदेश आए। अगर गुजरात से प्रधानमंत्री बन सकते होते तो शायद गुजरात वो नहीं छोड़ते, लेकिन उत्तर प्रदेश के साथ जो धोखा हुआ है उसकी आप कल्पना नहीं कर सकते हैं। मां गंगा हमारी पूजा का, हमारी आस्था का, हमारी संस्कृति की स्थान है। एक पानी का जहाज चला करके, विलासिता का जहाज चला करके न जाने क्या सपने दिखा रही है सरकार। और जिस मां गंगा को साफ हो जाना चाहिए था, मां गंगा वैसी की वैसी है, नदी साफ नहीं है, नदी को साफ नहीं कर पाए। मुझे खुशी है इस बात की कि जब मैं मुख्यमंत्री था उस समय आपके मुख्यमंत्री जी ने एक फैसला लिया था कि यहां पर किसानों के खेत तक और घरों में पानी पीने का कैसे इंतजाम किया जाए। वो जो इंटीग्रेटेड इरिगेशन सिस्टम का आपने शुरुआत की, मैं आपको बधाई देता हूं और जनता को भी बधाई देता हूं, उनका धन्यवाद देता हूं कि आपके प्रदेश से शुरू हुई योजना, जहां पर खेत को पानी, घर में पानी का इंतजाम किया, वही तो भारत सरकार नकल कर रही है। जो आज भारत सरकार नकल कर रही है वो कहीं ना कहीं आपकी देन है। जिस सरकार ने एक उदाहरण पेश किया हो, और न केवल इरिगेशन में और भी क्षेत्रों में, मैं ऐसे सरकार के लोगों को बधाई देता हूं, और खासकर मुख्यमंत्री जी को बधाई देता हूं। जहां इतना विकास हो रहा हो,
वहीं भारतीय जनता पार्टी के लोग देश को पीछे ले जाना चाहते हैं। उनके मुद्दे, उनके फैसले हमें और आपको पीछे ले जा रहे हैं। इसलिए आज जरूरत है प्रोग्रेसिव नेताओं की, प्रोग्रेसिव सरकारों की। और मुझे उम्मीद है कि जिस तरीके से भारतीय जनता पार्टी ने देश को पीछे कर दिया है हर चीज में, हम सब मिलकर के जो मंच पर बैठे हैं और प्रदेशों में भी हैं, जो साथ मिलकर के काम करेंगे तो देश को एक नई सरकार भी और नए तरह का एक प्रोग्रेसिव एजेंडा देकर के देश को आगे ले जाने का काम करेंगे। मैं एक बार फिर बधाई देता हूं कि आपने जितना प्रचार करना चाहिए था, आपने भगवान विष्णु, उनके अवतार भगवान नरसिम्हा जी का जो मंदिर का निर्माण कराया, मैं आपको बधाई देता हूं। आपने काम ज्यादा किया, प्रचार कम किया, लेकिन कुछ लोग तो ऐसे हैं जो काम कम प्रचार ज्यादा करते हैं। इसलिए जब अभी हम लोगों ने त्योहार भी मनाया है, हमारे यहां मकर संक्रांति का त्योहार तब मनाया जाता है जब सूर्य उत्तरायण हो जाता है। अगर हम मकर संक्रांति मनाते हैं तो देश में अलग अलग जगह अलग अलग त्योहार मनाते हैं। अगर सूर्य उत्तरायण हुआ है तो राजनीति दक्षिणायन चली गई है, और उत्तरायण से अगर कोई चीज शुरू हुई है और अगर दक्षिणायन राजनीति शुरू कर रहा है तो मुझे उम्मीद है कि आने वाले समय में बदलाव देश में आएगा और देश में एक नई सरकार होगी। ये भारतीय जनता पार्टी के लोग नहीं रहेंगे, क्योंकि इनके पास भ्रम और जाल फैलाने के अलावा कोई रास्ता नहीं है। ये समय समय पर भ्रम फैलाते हैं, समय समय पर जाल फेंकते हैं। ये भारतीय जनता पार्टी भ्रम जाल पार्टी है, इससे सावधान रहना। हम लोग तो सावधान कर ही रहे हैं, लेकिन आप लोग भी सावधान करना, जिससे देश में एक नया परिवर्तन आए। मैं इन्हीं शब्दों के साथ आप सबका बहुत बहुत स्वागत करता हूं, बधाई देता हूं इस ऐतिहासिक धरती पर। పేద ప్రజల జోలికి వస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. పేద ప్రజల భూముల జోలికి వస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో 167వ రోజు బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగించారు. మండలంలోని పలు గ్రామాలలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నాచుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన 8 ఎకరాల 20 గుంటల భూమిని పరిశీలించారు. తదనంతరం కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కోడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి 68 మంది ప్రాణాలు కోల్పోయిన ముఖ్యమంత్రి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని, కనీసం బాధితులను పరామర్శించాలని సోయి ఎందుకు రాలేదని మండిపడ్డారు. వాళ్ళ పరిస్థితి నిజంగా దయనీయంగా ఉందని అన్నారు. కేవలం 3 నుంచి 5 లక్షలు ఇచ్చి ఆర్టీసీ వాళ్ళు చేతులు దులుపుకున్న పరిస్థితి తప్ప వాళ్ళని ఒక్కరు కూడా పరామర్శించిన నాథుడు లేడని పేర్కొన్నారు. కొంతమంది కాళ్లు పోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. నాచుపల్లి గ్రామంలో ఎస్సీలకు చెందిన 8 ఎకరాల 20 గుంటల భూమిని కొన్ని సంవత్సరాల క్రితమే శంకుస్థాపన చేసి ఒక కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసిన ఇప్పుడు ఆ భూమిలో ఇల్లు కట్టుకుందామని వెళ్తే ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టి పోలీసులతో బెదిరింపులకు గురిచేసి కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఒక్క ఇంచు జాగా కూడా పోనీయమని, ప్రాణత్యాగానికి కూడా బహుజన సమాజ్ పార్టీ సిద్ధమవుతుందని అన్నారు. ఎస్సీలు చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటానికి బహుజన సమాజ్ పార్టీ చివరి వరకు కూడా వాళ్లతో సంఘీభావం తెలుపుతుందని అన్నారు. పేద ప్రజలకు గతంలో ఇచ్చిన లాక్కొని వేలం వేసి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. పేద ప్రజల భూముల జోలికి వస్తే పోలీస్, రెవెన్యూ శాఖలు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. తెలంగాణ వస్తే రాష్ట్రం దుబాయ్ కావాలన్న కేసీఆర్ దుబాయ్ అవ్వడం పక్కన పెట్టి తన వారసులు మాత్రం అక్కడ ఆస్తులు కొనుక్కుంటారని మండిపడ్డారు.
బహుజనులు తినడానికి అన్నం లేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బహిరంగ సభలలో విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ చిర్రా శంకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్, అసెంబ్లీ అధ్యక్షుడు మంకాలి తిరుపతి, చొప్పదండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మంద రవీందర్, కొంకిటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన వాళ్ళ పరామర్శించడానికి మీకు సమయం లేదు. ఇవాళ 30 ఎకరాల భూమి గురించి మరి ప్రభుత్వం భూమి 30 సంవత్సరాల క్రితం 8 ఎకరాల భూమి పేదోళ్లకు ప్లాట్లకు ఇస్తే ఇవాళ ఆ భూమి మీది కాదంటున్నారు. ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు మిత్రులారా, తెలంగాణలో ప్రతి చోట కూడా ప్రభుత్వం ఒకప్పుడు పేద ప్రజలకు ఇచ్చిన భూములన్నీ కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇచ్చిన భూమిని అంతా కూడా ఈ ప్రభుత్వం గుంజుకొని దాన్ని వేలం వేసి అందులోకెళ్ళి వచ్చిన డబ్బులతోని వాళ్ళ విందులు విలాసాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఖమ్మంలో లక్షల మందికి దావతిస్తున్నాడు కేసీఆర్ గారు. ఎందుకోసం దావతిస్తున్నారు? మీరు మా జీవితాలు బాగుపడ్డాయని దావతిస్తున్నారా? జేఏటీలో మా లోకల్ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని దావతిస్తున్నారా? లేకపోతే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినా దావతిస్తున్నారా? లేకపోతే బీసీ బతుకులు బాగుపడ్డాయని దావతిస్తున్నారా? లేకపోతే బీసీలందరూ కూడా వెంటనే శ్రీమంతులైన దావతిస్తున్నారా? ఒక్క బీసీ కార్పొరేషన్ కూడా ఒక్క పైసా నిధులియలే. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి పెడితే అందులో బీసీలకు ఇచ్చింది 6,000 రూపాయలు. 6,000 రూపాయలతో బీసీలు ఎట్లా బాగుపడతారు? ముఖ్యమంత్రి గారు మీరే చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేవలం పత్రికలు మీ చేతిలో ఉన్నందువలన, ఛానళ్లు మీ చేతిలో ఉన్నందువలన మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా అవన్నీ నిజాలుగా ప్రచారం చేస్తున్న పత్రికలను చూసుకొని మురిసిపోతున్నారు కావచ్చు. కానీ నాచుపల్లి లాంటి గ్రామాల్లో, జగిత్యాల కానీ, సిరిసిల్ల కానీ ఈ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న గోస, వాళ్ళ బాధ వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళెవ్వరు కూడా నీ అబద్ధాలు నమ్ముతలేరని నేను చెప్తా ఉన్నా. నేను ఇంతకుముందే ఈ కదలాపూరు, కొడిమ్యాల, మేడిపల్లి, మరి రుద్రంగి, చంద్రుడికి ప్రాంతాల్లో మన బిడ్డలు, వేములవాడ ప్రాంతాల్లో మన బిడ్డలందరూ కూడా ఇక్కడ తినడానికి తిండి దొరక దుబాయి మసలు కలవడానికి అక్కడ పోయినా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి మిత్రులారా. ఒకటే చిన్న రూమ్లా 20-30 మంచాలు వేసుకొని ఒకరి మీద ఒకరు మంచాలు వేసుకొని పడుకొని అదే బెడ్రూమ్ గా, అదే డ్రాయింగ్ రూమ్ గా, అదే వాళ్ళ తల్లులను, వాళ్ళ భార్యలను మరి కాంటాక్ట్ చేస్తూ దయనీయమైన జీవితం బతుకుతున్నారు మన బిడ్డలు. చచ్చిపోతే శవాలను కూడా ఇక్కడికి పంపించడానికి డబ్బులు లేక ఏడుస్తా ఉన్నారు. గల్లగురిగా పట్టుకొని బిచ్చవెత్తుతూ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క డరాం తీసుకొని ఆ డరాంలు దీనార్లన్నీ కలెక్ట్ చేసి ఆ శవాలను ఫ్రీజ్ చేసి ఇక్కడికి పంపిస్తున్నారు. మరి ఎక్కడ పోయింది తెలంగాణ ప్రభుత్వం? ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు? బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి ఇవన్నీ 3 పోవాలి, మనం తెలంగాణలోనే దుబాయ్ లాగా తయారు చేద్దామన్నారు. తెలంగాణ దుబాయ్ అయిందో లేదో తెలియదు, కానీ దుబాయ్లో మాత్రం మీ కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద పెద్ద ఫ్లాట్లు కొనుక్కున్నారు. ఇది మాత్రం వాస్తవం. అందుకొరకే మిత్రులారా, రాబోయే రోజుల్లో ఈ దోపిడీ ప్రభుత్వం, ఈ దుర్మార్గాల ప్రభుత్వం ఇవన్నీ పోయి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో నిజమైన రాజ్యం రావాలంటే ఏ గుర్తు కొట్టేయాలి? ఏను గుర్తుకు ఓటేయాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఇక్కడ స్థానిక మరి ఎంపీపీ గారు లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఈ భూములను కబ్జా చేసి దీంట్లో వెంచర్లు పెట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఈ గ్రామస్తులందరూ చెప్తా ఉన్నారు. అట్లనే మరి బీడీ కార్మికులకు ఇచ్చిన ఈ విధంగా ప్రభుత్వ భూమిని బోర్డు పెడతా ఉన్నారు. ఈ పేద ప్రజలకు ఇచ్చిన దానివల్ల ఇలా మరి కేసీఆర్ గారిని అడుగుతున్న, మీ ఫామ్ హౌస్కి వచ్చి మరి అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెడితే మీరు ఊరుకుంటారా? ఇలా పేదోళ్లకు ఏం అధికారం లేదని వీళ్ళు ఒక 2,000 ఇస్తే ఓట్లు వేస్తారనో, 290 ఇస్తారనో, 2 కోట్ల రూపాయలు ఇస్తారో ఓట్లు వేస్తారని మీరు అనుకుంటారు. కానీ మరి ఇప్పుడు తెలంగాణ మారింది. ఎన్ని టీఆర్ఎస్లు, బీఆర్ఎస్లు, ఏ బీఆర్ఎస్లు పెట్టినా తెలంగాణ మాత్రం ఈసారి మిమ్మల్ని ఓడించబోతున్నది. మీరు చేస్తున్న దుర్మార్గానికి ఇది ఒక బలమైన సాక్ష్యం. ఇది పేద ప్రజల భూమి. 40-50 సంవత్సరాల క్రితం పేద ప్రజలకు ఇచ్చిన భూమిలో ఇప్పుడు మీరు ప్రభుత్వం మీరు ఆక్రమించుకుంటారు, మీరు కబ్జా చేస్తున్నారు. అదేవిధంగా బీడీ కార్మికులకు ఇచ్చిన రాగడిలో దాదాపు అది 20-30 ఎకరాలు ఉన్నది. ఆ భూమిని కూడా మీరు ఆక్రమించారు. ఆల్రెడీ వాళ్ళు మరి మీ కుటుంబ సభ్యులు పట్టాలు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ వెంచర్లు కూడా వేసుకున్నారు. మరి వాళ్ళకొక రూల్ ఉంటుంది, వీళ్ళకొక రూల్ ఉంటుందా అని ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. అందుకొరకే తెలంగాణ ప్రజలారా, ఇలాంటి కబ్జాలు చేసే ప్రభుత్వాన్ని, పేదల భూమిని కబ్జాలు చేసే ప్రభుత్వాన్ని
ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. అదేవిధంగా మరి ఈ కబ్జా కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటున్న పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా భారీ మూల్యం చెల్లిస్తారని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమైనాం, మేము దేనికైనా తెగిస్తాం. దుబ్బదిని బతికిన వాళ్ళం మేమందరం కూడా. ఇదో లెక్క కాదు మాకు. మీరు జైలు వేసినా ఉరికమ్మ ఎక్కించినా కూడా మా అన్నల తమ్ముళ్ళ మా అమ్మమ్మల మా పూర్వీకుల భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిని మేము కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అందుకొరకే నాచుపల్లి గ్రామ ప్రజలకు మీరు ఎట్టి పైసలు వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు చేసే పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా సంఘీభావం తెలుపుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. అదేవిధంగా మరి ఈ కబ్జా కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటున్న పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా భారీ మూల్యం చెల్లిస్తారని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమైనాం, మేము దేనికైనా తెగిస్తాం. దుబ్బదిని బతికిన వాళ్ళం మేమందరం కూడా. ఇదో లెక్క కాదు మాకు. మీరు జైలు వేసినా ఉరికమ్మ ఎక్కించినా కూడా మా అన్నల తమ్ముళ్ళ మా అమ్మమ్మల మా పూర్వీకుల భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిని మేము కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అందుకొరకే నాచుపల్లి గ్రామ ప్రజలకు మీరు ఎట్టి పైసలు వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు చేసే పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా సంఘీభావం తెలుపుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఎట్లా తెలంగాణ ఆస్తిని అంతా కూడా అక్కడ ఖర్చు పెడతా ఉన్నాడు అనేది అలా మన బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఒకప్పటి టీఆర్ఎస్ ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా మేము నాచుపల్లి గ్రామానికి పోవడం జరిగింది. మరి కొడిమేల మండలం నాచుపల్లి గ్రామంలో ఎస్సీలకు చెందిన 8 ఎకరాల 20 గుంటల భూమిని గత 40 సంవత్సరాల క్రితమే ఈ భూమిని వాళ్లకు అప్పచెప్పడం జరిగింది ఇంటి స్థలాల కోసం. 2017 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే బొడిగే శోభ గారు మరి అక్కడ శంకుస్థాపన చేసి ఒక కమ్యూనిటీ హాల్కు ప్రారంభోత్సవం చేసిండ్రు. ఇప్పుడు ఆ భూమిలోకి ఎవరైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళు పోయి మా భూమిలో మేము ఇల్లు కట్టుకుంటామంటే ఇప్పుడు దాని మీద ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టి పోలీసులతో వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితి అలా తెలంగాణలో ఉన్నది. మరి నాచుపల్లి గ్రామంలో ఉన్నది. అదే నాచుపల్లి గ్రామంలో బీడీ కార్మికుల కోసం ఇచ్చిన 10 ఎకరాల రాగడి భూమిని కూడా ఇలా గుంజుకొని ప్రైవేటు పట్టా చేసి దాంట్లో వెంచర్లు చేస్తూ ఉన్నారు. అంటే ఓపెన్గా పట్ట పగలే అది శంషాబాద్ కావచ్చు, సిర్పూర్ కాగజ్నగర్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, ఎక్కడ కూడా సిగ్గు లేకుండా నిర్లజ్జగా ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఇలా భూములను కబ్జా చేసి ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళిద్దరు కలిసి పేద ప్రజల నుంచి భూములు గుంజుకుంటా ఉన్నారు. నేను ఇలా హెచ్చరిస్తున్నా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని 1 ఇంచు జాగా కూడా ఇవ్వం. ప్రాణ త్యాగానికి కూడా బహుజన సమాజ్ పార్టీ సిద్ధమైంది. మీకు 1 ఇంచు కూడా జాగా మీరు జగిత్యాల పోలీసులతో కేసులు పెట్టిస్తారా, పారామిలిటరీ బలగాలతో మమ్మల్ని చంపుతారా, మీరు ఏం చేసినా కూడా ఇవాళ మా భూమిని వదిలే సమస్యనే లేదు. ఇవాళ నాచుపల్లి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు కానీ ఎస్సీలు కానీ వాళ్ళు చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటానికి బహుజన సమాజ్ పార్టీ చివరి వరకు కూడా వాళ్ళతో సంఘీభావం తెలుపుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ మేము శనివారంపేట గ్రామంలో ఈ కొండగట్టు 2018 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు కొండగట్టు మరి బస్సు ప్రమాదంలో చనిపోయిన 64 కుటుంబాలను కూడా చాలామందిని పరామర్శించడం జరిగింది. వాళ్ళ పరిస్థితి నిజంగా దయనీయంగా ఉంది. కేవలం 5 లక్షలు ఇచ్చి 3 నుంచి 5 లక్షలు ఇచ్చి ఆర్టీసీ వాళ్ళు చేతులు దులుపుకున్నారు తప్ప వాళ్ళను ఒక్కరు కూడా పరామర్శించిన నాదులు లేడు. కొంతమంది కాళ్ళు పోయినాయి, కొంతమంది నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది అనాథలైనరు. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ అసలు ఆలనా పాలన ఎట్లా ఉంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ ట్రీట్మెంట్కి అయినా బిల్స్ ఎవరైనా కట్టినరా లేదా చూస్తున్నారా లేదా అనేది ఒక అధికారి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ మరి ఇలా పోయి అడిగిన పరిస్థితి అనేది లేదు. ఇలా వాళ్ళందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ పరిస్థితి మీరు బిల్లు పెట్టి ఆమోదింపజేసి ఇదే రిక్రూట్మెంట్లో ఇదే నోటిఫికేషన్లలో వాళ్ళు కూడా మరి ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మరి పిల్లలు చాలామంది చదువుకుంటూ ఉన్నారు. 5,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ ఇలా పెండింగ్లో పడ్డది, పెన్షన్లు పెండింగ్లో పడ్డాయి, ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్లో పడ్డది. పిల్లలు కనీసం కాలేజీకి పోవాలంటే బస్సు ఛార్జీలు కూడా మరి దొరకడం లేదు. మరి ప్రభుత్వం ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నది, మరి ఇంత రాబడి ఉన్నది, ఆ రాబడి ఎంత ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గర పెడుతున్నారు, ఏ ఎలక్షన్ల కోసం దాచుకుంటున్నారు అనే విషయం మీద మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సంజాయిషి ఇవ్వాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో
మరి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. నిన్న మాకు చాలా చోట్ల బహుజన్ సమాజ్ పార్టీ జెండా గద్దెలు అంటేనే అక్కడ లోకల్ రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఈ గద్దెలు వద్దంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ గద్దెలు మరి మీకు ఎందుకు మీరు ఈ బహుజన్ సమాజ్ పార్టీ గద్దెలు అంటే మీరు భయపడుతున్నారు? అంటే మీరు ఎప్పుడైతే ఎన్ని రోజులైతే మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న ఓటర్లందరూ కూడా ఈరోజు చైతన్యవంతులై వాళ్ళందరూ కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ వైపు వస్తున్నారన్న భయం మీకు ఆ వెన్నులో చలి పుడుతున్నారు. అందుకొరకు మీరు చేస్తున్నారు. ఇలాంటి దౌర్జన్యకరమైన సంఘటనలు చేస్తే మాత్రం, ఇలాంటి దాడులు చేస్తే మాత్రం తప్పనిసరిగా మేము పెద్ద ఎత్తున కూడా వచ్చి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకొరకు అధికార పార్టీ నాయకులు చెప్తున్న దీపం ఆరిపోయే ముందు మరి పెద్దగా వెలుగుతుందంట. మీరు మూటాముళ్ళ జరుపుకునే ముందు ఇట్లా స్మాల్ బ్రేక్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. వెల్కమ్ బ్యాక్ టు 2-in-1 బులెటిన్. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, సోనియా గాంధీకి రుణపడి ఉంటామని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని చెప్పింది కూడా కేసీఆరే. కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని చెప్పింది కూడా సీఎం కేసీఆరే. తెలంగాణ ఏర్పాటు జరిగింది కానీ మిగతావేవి జరగలేదు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కుక్కలు చింపిన విస్తరి చేశాడు కేసీఆర్. ఇంత జరిగినప్పటికీ కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం రోషం ఉండదు. పైగా ప్రగతి భవన్ కు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని దింపేందుకు ఏకంగా మంత్రాలు కూడా చేస్తారు. ఆ మధ్య దళిత బంధు ప్రోగ్రాం మొదలైనప్పుడు బట్టి విక్రమార్క ప్రగతి భవన్ కు వెళ్లారు. అది అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత పలు సందర్భాల్లో బట్టి విక్రమార్క కేసీఆర్ ఫోల్డ్ లో ఉన్నట్టే మాట్లాడారు. ఈ విషయం చాలా మందికి కొరుకుడు పడేది కాదు. పైగా బట్టి విక్రమార్కకు ప్రగతి భవన్ చాలా క్లోజ్ అని పాత్రికేయ వర్గాలు చెప్పుకుంటాయి. ఇక మొన్న కొత్తగూడెంలో కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్లారు. ఆ జిల్లాకి చెందిన భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యకు ఆహ్వానం అందలేదు. పైగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఖమ్మంలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు అయితే వారి జిల్లా కార్యాలయంలో ఉంచి గేటుకు తాళం వేశారు. కానీ యాదృచ్ఛికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విక్రమార్కను పోలీసులు ఏమీ అనలేదు. ఆయన ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఎమ్మెల్యేకు దక్కని ఆహ్వానం బట్టి విక్రమార్కకు ఎలా దక్కింది? వీరయ్యను పిలవని అధికార పార్టీ నాయకులు విక్రమార్కను ఎలా పిలిచారు? ఈ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల్లో అనైక్యతను సృష్టించి రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట. ఇటీవలే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు నిరసన గళం విప్పడం వెనుక కేసీఆర్ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దాన్ని చీల్చేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఆయన పాచికలు పారకపోవడంతో బట్టి విక్రమాల ద్వారా కాంగ్రెస్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఈరోజు జరిగిన సభలో బట్టి విక్రమార్క కేసీఆర్తో పిచ్చపార్టీగా మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం ఇస్తామని పేరుకు చెప్పినప్పటికీ కంటి వెలుగు కలెక్టరేట్ ప్రారంభోత్సవం వరకు అక్కడే ఉన్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు తన అధికారం కోసం కేసీఆర్ ఎలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారో. ఇలాంటి విధానాలతో దేశం గుణాత్మక మార్పు తీసుకొస్తామని కేసీఆర్ చెప్పడం వేదాలు వల్లించినట్టే ఉంది అన్నట్లు ఈరోజు బహిరంగ సభలో వామపక్ష పార్టీల నాయకులను ప్రతిగశీల శక్తులు అని కేసీఆర్ సంబోధించడం గమనార్హం. గ్రామంలోని శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షి కళ్యాణ పత్రికను సమ్మక్క సారలమ్మకు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షి కళ్యాణం 26/1/2023 రోజున జరిగే కళ్యాణ పత్రికను సమ్మక్క సారలమ్మకు సమర్పించారు. ఓడి బియ్యాన్ని మొక్కులను అప్పచెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కళ్యాణం జరిగేప్పుడు పత్రికను ఓడి బియ్యాన్ని మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటామని పూజారి సాయిలు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి సేవా సమితి సభ్యులు మరియు ట్రస్ట్ సభ్యులు కాటం సాయిలు, రాయబోయిన కొండల్, కలకండ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ తొట్టతొలి బహిరంగ సభతో గులాబీ దళపతి సీఎం కేసీఆర్ మరో చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్ తొట్టతొలి బహిరంగ సభలో గులాబీ దళపతి సీఎం కేసీఆర్ మరో చరిత్ర సృష్టించారు. దేశంలో భారీ సభల నిర్వహణలో బీఆర్ఎస్ కు సాటి పోటీ మరెవరు ఉండరని నిరూపించారు. జన ప్రమోదనంతో ఖమ్మం నగరం హోరెత్తింది. జై భారత్ జై కేసీఆర్ నినాదాలతో ఉర్రూతలూగింది. దేశగతిని ఖచ్చితంగా మారుస్తుందని విశ్వాసాన్ని సభ కల్పించింది. లక్షలాదిగా తరలివచ్చిన జనంతో ఖమ్మం గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ ఏం చెప్తానన్న ఆసక్తితో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. భారీ జనసందోహంతో బహిరంగ సభ ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలో నల్గొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి మరియు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటి వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్వి యాదవ్, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం, మహిళల సమాన హక్కుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులన్నారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయన్నారు. తెలుగు ప్రజలు ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ వారి గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఆయన బాటలో నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. వారి ఆశయాలు నెరవేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి, ఆకునూరి సత్యనారాయణ, బొంత రమేష్, బక్కతోల ఇస్తారి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతిని పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. నల్గొండ పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా పూలమాలను సమర్పించి పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చిన నాయకులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన దళిత వర్గాల అభివృద్ధి కోసం, ముఖ్యంగా మహిళలకు సమాన హక్కుల కోసం ఆనాడు పెద్ద ఎత్తున పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలు ప్రవేశించిన ఘనత ఎన్టీ రామారావు గారు. మరి ఆయన ప్రవేశపెట్టిన ఆ ఘనతతోటే ఈనాడు ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు, మహిళలు ఇంత ఎత్తున చైతన్యవంతమై ఈనాడు ఇలా రాజ్యాన్ని శాసించే స్థాయికి ఈనాడు బడుగు బలహీన దళితులు, మహిళలు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చేసిన కృషి, ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు. మరి ఆయన ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా శ్రీ నారా చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ అదే విధానం, అదే పందాలో బడుగు బలైన అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఇలా ప్రపంచంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈనాడు ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు నాయుడు. మరి ముఖ్యంగా తెలుగు ప్రజలందరినీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇంత పెద్ద ఎత్తున చైతన్యం, సామాజిక చైతన్యం ఎత్తింది, ఆర్థిక రాజకీయ చైతన్యం తెచ్చిన ఎన్టీ రామారావు గారు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. ఇటువంటి పార్టీని మరి అందరం కూడా ఇలా తెలుగు ప్రజలు మరి పక్కన చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు జరిగిన నష్టాన్ని అందరం చూస్తా ఉన్నాం. 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అనేక అరాచకాలు, కృత్యాలు, పరిపాలకులు ఎంత ఘోరంగా తయారంటే పెద్ద ఎత్తున ఆర్థికంగా, రాజకీయంగా, దౌర్జన్యంగా పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడుతూ దోచుకుంటున్నారు. మరొకసారి మీరు అందరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజులు ఎన్టీ రామారావు గారు చేసిన కృషిని, చంద్రబాబు నాయుడు చేసిన కృషిని గుర్తుంచుకొని 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చే విషయంగా ప్రజలు మాకు ఆశీర్వదించాలని ఆ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరొకసారి పెద్ద ఎత్తున మీ అభివృద్ధి కోసం నిరంతరం ఆయన పక్షాన కోరుతా ఉన్నాం. మరి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు బడుగు బలహీన వర్గాలు ఈనాడు చైతన్యవంతులైందంటే ఎన్టీఆర్ చదవడాన్ని కూడా ముఖ్యంగా తెలియజేస్తూ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు వేరే పార్టీ పోయిన వాళ్ళు కూడా ఈ సందర్భం ముఖ్యంగా మీకు తెలియజేసేది అంటే ఇవాళ ఆ ఎన్టీ రామారావు గారు ఆ రోజు 83లో పార్టీ స్థాపించడం, ఆ రోజు యువత ఒక పైరులో పయనిస్తుంది. ఇవాళ ఐటీ కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవాళ ప్రపంచీకరణ టోటల్గా చూస్తే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కానీ ఇప్పుడు అటు పక్క ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది చలువ నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తూ ముఖ్యంగా మేము ప్రజలను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా
రావాలని ఈ యొక్క ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా గర్వాల్సిన నిదానంతో కూడా అందరూ మరి పార్టీలోకి రావాలని కోరుతూ ముఖ్యంగా ఈ యొక్క తెలుగు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతిని మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. హైదరాబాదు రోడ్లో గల నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లో గల ఎన్టీఆర్ భారీ విగ్రహానికి మన జాతీయ పార్టీ క్రమశిక్షణ సంఘం అభ్యర్థి మరియు సీనియర్ నాయకుడు ఎల్వి యాదవ్, తర్వాత బంటి వెంకటేశ్వర్లు, తర్వాత మన పార్టీ ఆఫీస్కి వచ్చి అందరి కార్యకర్తల ఉదయంలో నిలిచిపోయినటువంటి ఎన్టీఆర్ యొక్క ఆశయాన్ని సిద్ధాంతాన్ని సాధించడానికి ప్రతి కార్యకర్త ముందుకొచ్చి ఉండాలని చెప్పి మరీ వాళ్ళకు కూడా విన్నపం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చి 40 సంవత్సరాలు మన్నడికి 9వ తారీఖు పూర్తి చేసుకుంది. అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అంటే 2 రూపాయల కిలో బియ్యం అయితేంది, సగం ధరకే సీర దోతి అయితేంది, రైతులకు 50 రూపాయల స్లాబ్ సిస్టమ్ అయితేంది, ఉచిత కరెంట్ ఆ రోజే ఉచితంగా క్రాంతి పథకం బోర్లు అయితేంది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ ఇటు బీసీలకు రిజర్వేషను, మహిళలకు ఆస్తి హక్కు, తర్వాత ఎస్సీలకు కూడా రిజర్వేషన్ పెంపు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణము, మరి అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు వ్యవస్థలో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి పటేల్ పట్వారి వ్యవస్థని మొదటి రోజు ఎక్కడ అదే కొనసాగిస్తున్నాయి తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా ఇటు నాగార్జున సాగర్ మంచినీటి ప్రాజెక్టులు అయితేంది, ముఖ్యంగా వృద్ధులకు పింఛను కూడా ఆ రోజే 50 రూపాయలతో మొదలైంది, కాకుండా 2000 రూపాయలు 50 రూపాయల గొప్ప ఉంది. ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ అమలు చేయడం జరుగుతుంది. మన కార్యకర్తలు కూడా ఈరోజు ఘనంగా నివాళులర్పించుకున్నందుకు నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ, ఇంకా మీ అందరికీ నా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే, తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలి రా అనే వినాదంతో మీరు యువత బయటికి వెళ్ళాలి. మేము సీనియర్లమైనా మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తామని చెప్పి మీ అందరికీ నా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. తారక రామారావు గారు జన్మించి 100వ సంవత్సరము, రేపు మే 28వ తారీఖు నాడు 100వ సంవత్సరం పూర్తి చేసిన ఈ సందర్భంలో, ఇదే సందర్భంలో మరి అన్న అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి, సంబంధ వర్గాలకి, నిమ్మజాతి ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రవలైన కమ్మ కులస్తులు కానీ, రెడ్డి కులస్తులు కానీ, అతి పేదవారు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు కానీ, చౌకాలు కానీ, వెలుమలు కానీ అనేక రకాలుగా ఉన్న ఆ తరుణంలో మరి 82 కంటే ముందు ఏ విధంగా ఉన్నదో మనందరం చూసిన పరిస్థితి. ఇక్కడ కొంతమందికి పెద్దలకు తెలుసు, కొంతమంది పిల్లలకు తెలియదు. వాస్తవంగా ఈరోజు అన్న ఎన్టీ రామారావు పరమపదించి 27 సంవత్సరాలు అడుగు పెట్టినప్పుడు కూడా వారు మన ముందల ఇంకా ఆడుతూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా, శ్రీ వెంకటేశ్వర స్వామిగా మన ముందు అవతారం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సోదరులారా, మీకు ఆ రోజు పరిస్థితి అంటే కొన్ని సామాజిక వర్గాలు తప్పిస్తే 82 కంటే ముందు మరి ఈ రోజు మాదిరిగా బిర్యానీలు, బిస్కీలు, బీర్లు తాగే పరిస్థితి ఈ సంబంధ వర్గాల్లో లేవు. వాస్తవంగా అన్న జొన్న సంకటి, సద్ద కూడు, లేకపోతే పిండి రొట్టెలు కూడా వాస్తవంగా. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడవద్దని మన ముఖ్యమంత్రి ఆశయంగా పెట్టుకున్నారన్న ఎర్రబెల్లి దయాకర్ రావు. పేదలకి ఏది అవసరమో దానిపైన మన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెడతారని, కంటి సమస్యలతో నేడు ఎన్నో బాధలు పడుతున్న నిరుపేదలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ లక్ష్యం అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడవద్దని మన ముఖ్యమంత్రి ఆశగా పెట్టుకున్నారన్నారు. ఒక రాయపర్తిలోనే 26 రోజులు కంటి పరీక్ష చేస్తారని, 800 అద్దాలు ఇప్పటికే వచ్చాయన్నారు. ఇంకా అవసరమైనవి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 10 రోజుల్లో వస్తాయన్నారు. కంటి వెలుగులో పరీక్షలు చేసే డాక్టర్లకు మంచి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మంచి పరికరాలు కూడా అందుబాటులో వస్తున్నాయన్నారు. నేడు చిన్నపిల్లల దగ్గర నుండి కంటి సమస్యలు వస్తున్నాయి. బిడ్డల పెళ్లిళ్ల కోసం, కాన్పు కోసం కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ ద్వారా పేదల తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తున్న మహానుభావుడు మన కేసీఆర్ అని అన్నారు. ఎదురు పెట్టుబడి పెట్టి రైతు బంధు ద్వారా రైతులకు ఆదుకుంటున్న ఘనత మన ముఖ్యమంత్రిదే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 75 ఏళ్లు నీళ్ల కోసం కొట్టాట పడిన రోజులు, బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చి ఇబ్బందులు పడ్డ రోజులు పోయాయన్నారు. 1 బులెటిన్లో మరిన్ని
అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90